Dear viewers, good evening to all of you. Today I would like to deal with elegant and very important vocabulary for competitive and spoken English. Word invidious. అంటే అసూయపడే, అసూయ కలిగించే అని అర్థం. ఇంగ్లీష్లో చూడండి, ఎన్వియస్, జెలస్. ఇది యాడ్జెక్టివ్ అన్నమాట. అంటే తర్వాత నౌన్ వస్తుంది. ద మేనేజర్ మేడ్ ఇన్విడియస్ డిస్టింక్షన్స్, లేకపోతే కంపారిజన్స్ బిట్వీన్ ఎంప్లాయీస్. అంటే కంపేర్ చేశాడు, దానివల్ల అసూయ కలుగుతాం మిగిలిన. తర్వాత యాడ్వర్బ్ ఇన్విడియస్లీ. షీ ఇన్విడియస్లీ కంపేర్డ్ వన్ స్టూడెంట్ విత్ అనదర్. ఇన్విడియస్లీ అని. తర్వాత దీనికి అబ్స్ట్రాక్ట్ నౌన్, దీనికి ఇన్విడియస్నెస్. ద ఇన్విడియస్నెస్ ఆఫ్ ది డెసిషన్ వాజ్ నోన్ టు ఆల్. ఆ డెసిషన్ యొక్క అసూయ తత్వము అందరికీ తెలిసిపోయింది, గుణం. దీనికి సినానిమ్స్ చూడండి. వెర్బ్ స్పెసిఫిక్ వెర్బ్ అంటే ఏం లేదు. సినానిమ్స్ కవటిస్, గ్రీన్ ఐడ్. గ్రీన్ అనే ఐడ్, ఇది చాలా పోటీ పరీక్షలు అడిగి ఉన్నాడు. కలర్ను బట్టి గుణగణాన్ని చెప్తాం. ఇది గ్రీన్ ఐడ్ అంటే అసూయకి సంబంధించింది. జాండీస్, జాండిస్ నుంచి వచ్చింది జాండిస్. రెజెంట్ఫుల్, అన్ఫేర్, డిస్క్రిమినేటరీ, అఫెన్సివ్, రెసెంట్ఫుల్, ఓడియస్, అగ్లియన్, అబ్జెక్షనబుల్, ప్రెజుడిషియల్. ఇది ప్రొనౌన్సియేషన్ కొద్దిగా విచిత్రంగా ఉంటుంది. జాండిస్ కొంచెం గమనించాలి. సినానిమ్స్, యాంటోనిమ్స్: అన్ఎన్వియస్, ఫేర్, ఇంపార్షియల్, ఈక్విటబుల్, జస్ట్, అన్బయాస్డ్. అన్బయాస్డ్ అంటే పక్షపాతం లేదండి. కామన్ కలొకేషన్స్: invidious comparison, invidious position, invidious distinction, invidious task, invidious choice. అంటే అసూయ కలిగించే చాయిస్. మెమరీ ట్రిక్ చూడండి. ఇన్విడియా అనే ఒక లాటిన్ పదం, అది దాని నుంచి వచ్చింది ఇన్విడియస్. అంటే అసూయ, అంటే ఇన్విడియస్ అని అర్థం ఇచ్చే ఇన్విడియస్ అనే పదము ఇన్విడియా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఈ గుర్తుపెట్టుకోవాలి. లాటిను, జర్మన్ అటువంటి పదాల నుంచి ఇంగ్లీష్ పదాలు చాలా పుట్టినాయి అన్నమాట, ఎక్కువగా. ఇది కూడా తెలిసి పెట్టుకోవటం మంచిది. ఎన్వి అంటే ఎన్వి అని కూడా ఇంకా అర్థం ఇండైరెక్ట్గా. అది మనసులో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది గుర్తుంది. 1-4 సార్లు చదివితే మనకి ఇటువంటి కఠినమైన పదం అన్నమాట. ఎడిటోరియల్లో అక్కడక్కడ తగులుతుంటుంది, పోటీ పరీక్షల్లో కూడా. అందువల్ల ఇది తీసుకున్నాను నేను, అవసరమైంది అన్నమాట. భాష కూడా మాట్లాడేటప్పుడు ఎలిగెంట్గా ఉంటుంది, సౌందర్యంగా కూడా ఉంటుంది, ఎఫెక్టివ్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్.